ప్రెజెంట్ చాలా మంది చేస్తున్న తప్పు ఏంటంటే పెళ్ళవుతుంది, మంచిగా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకొని సరైన టైంలో పిల్లల్ని కంటారు. కానీ పిల్లల ఫ్యూచర్ కోసం వాళ్ళైతే ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి. ఎందుకంటే రేపు పిల్లల్ని చదివించాలి, పెళ్లి చేయాలి, ఎన్ని ఖర్చులు ఉంటాయి కదా. సో ఇప్పటి నుంచే మీరు కనుక సరిగ్గా ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో ఇబ్బంది పడరు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లోడో పుట్టాడు, సో ఖచ్చితంగా మీరైతే చదివించాలి. యావరేజ్గా ఎల్కేజీ ఫీజు చూసుకున్నట్లయితే 1,00,000 ఉంది సంవత్సరానికి, 1,00,000. అదేవిధంగా మీరు కనుక ఫ్యూచర్లో మంచి కాలేజీలో ఎంబీఏ చదివించాలంటే 10 లక్షలు ఖర్చు అవుతుంది యావరేజ్గా. అది కూడా ఇన్ఫ్లేషన్ని నేనైతే లెక్కేయట్లా, ఫ్యూచర్ ఇన్ఫ్లేషన్. దాంతోపాటు పెళ్లి చేయాలంటే బంగారంతో కలిపి ఎలా చూసుకున్నా 30 lakhs వరకు ఖర్చు అవుతుంది. అండ్ దాంతోపాటు ఇన్ఫ్లేషన్, ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ చూసుకున్నట్లయితే 12%, అనగా ఈ ఫీజులు ఫ్యూచర్లో పెరుగుతూ ఉంటాయి. సో అందుకనే ఇప్పటి నుంచే ప్లానింగ్ చేసుకోండి. మీరు అడగొచ్చు, సర్లేండి చేసుకుంటాం, ప్రతి మంత్ ఇంత డబ్బు మేమైతే పెట్టుబడి పెడుతూ ఉంటాం మా పిల్లల కోసం, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, వాటిల్లో కాస్త రిస్క్ అన్నది ఉంటుంది. సో ఈ వీడియోలో ఎటువంటి రిస్క్ లేని టాప్ 3 గవర్నమెంట్ స్కీమ్స్ గురించి చెప్తా. అర్థమైందా అండి? సో ఇవి ప్రభుత్వ స్కీమ్స్, 100% మన డబ్బు సేఫ్. దాంతోపాటు వడ్డీ చూసుకున్నట్లయితే ఈ స్కీమ్స్ 12% వరకు ఆఫర్ చేస్తూ ఉన్నాయి. సో పెళ్ళయి పిల్లలు ఆల్రెడీ ఉన్నవాళ్ళు, లేదా జస్ట్ పెళ్ళయింది ఇంకా పిల్లలు లేరు, లేదా ఫ్యూచర్లో అతి త్వరలో పెళ్ళవుతుంది అన్నవాళ్ళు, వీళ్ళందరూ ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఏదైతే చెప్పానో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి. సో ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్, మీకు కనుక పాప పుడితే ఈ స్కీమ్లో మీరైతే ఖచ్చితంగా పెట్టుబడి పెట్టండి. అదే సుకన్య సమృద్ధి యోజన, SSY. సో మినిమం పెట్టుబడి ఎంత? సంవత్సరానికి జస్ట్ 250. అదేవిధంగా మ్యాక్స్ వచ్చేసి సంవత్సరానికి 1,50,000 వరకు మనమైతే పెట్టుబడి పెట్టవచ్చు. ఆల్రెడీ చెప్పా, ఇది ఓన్లీ ఫర్ గర్ల్ చైల్డ్. అది కూడా పాప ఏజ్ అన్నది 10 years కంటే తక్కువ ఉంటే అప్పుడు మాత్రమే ఈ ఖాతాని మనమైతే పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్స్కి వెళ్ళి ఓపెన్ చేయొచ్చు. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ పాప పుట్టింది, ఆధార్ కార్డు కూడా వచ్చింది, వెంటనే పోస్ట్ ఆఫీస్కో లేదా బ్యాంకో వెళ్ళి ఈ ఖాతాని ఓపెన్ చేయండి. సో ప్రతి ఇయర్ మినిమం ఇంత పెట్టుబడి పెడుతూ ఉండండి. నన్ను అడిగినట్లయితే ఇంత పెట్టుబడి పెడితే మంచిది. అది కూడా సంవత్సరానికి ఒకసారి, లేకపోతే మంత్కి ఒకసారి, అలా కాదు. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు డిపాజిట్ చేస్తూ ఉండండి, నో ప్రాబ్లం. కానీ ఇయర్కి 1,50,000 మించకూడదు. అర్థమైందా అండి? సో 1,50,000 వరకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఈ ఖాతాలో మీ డబ్బుని డిపాజిట్ చేస్తూ ఉండండి. నన్ను అడిగినట్లయితే సంవత్సరానికి ఇంత డిపాజిట్ చేయండి. చేస్తే మీకు ఫైనల్గా 70 lakhs ఇంత డబ్బు మనకైతే వస్తుంది. సో ఫ్యూచర్లో పాప పెళ్ళి గ్రాండ్గా మనమైతే చేసుకోవచ్చు, లేదా పాపని చదివించాలి MBA, సో మనమైతే ఈ డబ్బుని యూజ్ చేసుకోవచ్చు. డన్. సో ఫ్యూచర్లో పాప చదువు కోసం లేదా పెళ్లి కోసం వేరే వాళ్ళని డబ్బు అడగాల్సిన అవసరం లేదు. పైగా మీరు ట్యాక్స్ని కూడా ఆదా చేసుకోవచ్చు. అర్థమైందా అండి? సో ఎన్ని ఇయర్స్, టెన్యూర్ ఎంత? నార్మల్గా టెన్యూర్ వచ్చేసి 21 years. 21 years తర్వాత మనకి అసలు ప్లస్ వడ్డీ మనకైతే ఇస్తుంది ఈ పథకం. కానీ మనం పెట్టుబడి పెట్టాల్సింది 15 years. అర్థమైందా అండి? ఈరోజు మీరు కనుక ఖాతా ఓపెన్ చేస్తే 15 years పాటు మనమైతే డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉండాలి. సంవత్సరానికి మ్యాక్స్ 1,50,000. అర్థమైందా అండి? సో 15 years తర్వాత 6 years వెయిటింగ్. సో మనం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, ఖాళీగా ఉండాలి. సో ఎప్పుడైతే ఖాతా ఓపెన్ చేసి 21 years కంప్లీట్ అవుతుందో అప్పుడు అసలు ప్లస్ వడ్డీ మనకైతే ఇస్తుంది ఈ స్కీమ్. సో పాప ఏజ్ 10 years కంటే తక్కువ ఉండాలి. పాపకి 21 years వచ్చిన తర్వాత మెచ్యూరిటీ కాదు, ఖాతా ఓపెన్ చేసిన 21 years తర్వాత మెచ్యూరిటీ. ఫర్ ఎగ్జాంపుల్ పాప ఏజ్ 5 ఉన్నప్పుడు మీరైతే ఖాతాని ఓపెన్ చేశారు. సో 5 + 21 years
21 ఇయర్స్ మెచ్యూరిటీ. సో 21 ఇయర్స్ తర్వాత అనగా పాపకి 26 ఇయర్స్ వచ్చిన తర్వాత మనకి అసలు ప్లస్ వడ్డీ వస్తుంది. అండ్ వడ్డీ చూసుకున్నట్లయితే 8.2 ప్రెజెంట్. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఏంటి పాపకి 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ ఖాతాను ఓపెన్ చేస్తే పాపకి 26 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇస్తారా? మిడిల్లో మేము పెళ్లి చేద్దాం అనుకుంటాం. ఎగ్జాంపుల్గా ఒక 25 ఇయర్స్కి పెళ్లి చేయాలి, అప్పుడు ఎలా తీసుకోవచ్చు? పెళ్లి శుభలేఖ చూపిస్తే బట్ 18 ప్లస్ ఖచ్చితంగా పాపకి ఉండాలి. లేదా చదువు, ఎగ్జాంపుల్గా ఒక 18 ఇయర్స్కి లేకపోతే 19 ఇయర్స్కి ఎగ్జాంపుల్గా MBA చేయాలి పాప. సో డబ్బు కావాలంటే ఇస్తారా? ఎస్ ఇస్తారు. మీరు చూపించాలి, అడ్మిషన్ లెటర్ చూపిస్తే 50% వరకు డబ్బుని మనకైతే ఇస్తారు. అర్థమైందా అండి? సో ఈ 2 కారణాల చేత టెన్యూర్ కంటే ముందు అనగా మెచ్యూరిటీ కంటే ముందు మనమైతే డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చు. బట్ కండిషన్ 18+ ఉండాలి. అది కూడా ఇవి రీజన్స్: ఎడ్యుకేషన్, మ్యారేజ్. ఎంత? 50% మనమైతే మెచ్యూరిటీ కంటే ముందు విత్డ్రా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఒక 20 lakhs ఆల్రెడీ ఉన్నాయి, అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 20 lakhs ఉన్నాయి. అలాంటప్పుడు మీరు 10 lakhs విత్డ్రా చేసుకోవచ్చు, మీరైతే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఎన్ని ఖాతాలు మేమైతే ఒక ఫ్యామిలీలో ఓపెన్ చేసుకోవచ్చు? ఏంటంటే 2. అర్థమైందండి? 2. పాప పుట్టింది ఓపెన్, పాప పుట్టింది ఓపెన్, మూడోసారి కూడా పాప పుట్టింది లేదు. 2 ఖాతాలు మాత్రమే మీరైతే బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ కానుపులో అమ్మాయి, మీరు ఖాతా ఓపెన్ చేయండి. రెండో కానుపులో ట్విన్స్ కూడా అమ్మాయిలు. అలాంటి సందర్భాల్లో ఇక్కడ 2 ఖాతాలు మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు. సో 1, 2 అంటే 3. ఇలాంటి కేసులో మాత్రమే ఒక ఫ్యామిలీకి 3 ఖాతాలు మనమైతే ఓపెన్ చేసుకోగలం. అది ముందు పాప పుట్టింది ఓపెన్ చేశారు, రెండో కానుపులో ట్విన్స్ పుట్టారు పాపలు, అలాంటప్పుడు 2 ఖాతాలు, అలాంటప్పుడు 3 అవుతాయి. అర్థమైందా అండి? ఇది కండిషన్. అదేవిధంగా ట్రిపుల్ ట్యాక్స్ బెనిఫిట్ అయితే ఉంది. మనం ఎంతైతే పెట్టుబడి పెడుతూ ఉన్నామో దాన్ని సెక్షన్ 80Cలో చూపించుకోవచ్చు. అండ్ ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో దాని మీద కూడా ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అండ్ అసలు ప్లస్ వడ్డీ వస్తుంది కదా, దాని మీద కూడా ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే ప్రాక్టికల్గా చూపిస్తా రండి. సో ప్రెజెంట్ వడ్డీ 8.2 అండ్ మ్యాక్స్ వచ్చేసి మనమైతే ఇయర్కి 1,50,000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు డిపాజిట్ చేసుకోండి, కానీ మ్యాక్స్ 1,50,000. పాప ఏజ్ ఎగ్జాంపుల్గా 1. సో పుట్టిన 1 ఇయర్ తర్వాత మీరైతే ఈ ఖాతాని ఓపెన్ చేశారు. అదేవిధంగా ఎప్పుడు ఈ ఖాతాను ఓపెన్ చేశారు? ఎగ్జాంపుల్గా 2020లో ఓపెన్ చేశారు. సో టెన్యూర్ 21 ఇయర్స్. సో 2020లో స్టార్ట్ చేస్తే 2020 ప్లస్ 21 ఇయర్స్ అంటే 2041. 41లో అసలు ప్లస్ వడ్డీ మనకైతే వస్తుంది. ఇలా ఇయర్కి 1,50,000 చప్పున మనం కనుక 15 ఇయర్స్ పాటు పెట్టుబడి పెడితే టోటల్గా 22,50,000 మనమైతే పెట్టుబడి పెడతాం. మనకి జనరేట్ అయ్యే వడ్డీ చూసుకున్నట్లయితే 46,77,578. సో టెన్యూర్ తర్వాత మన చేతికి దాదాపుగా 70 lakhs మన చేతికి వస్తాయి. ఎంత బాగుంది! సో ఆరాంగా మనం చదువులు, పెళ్ళిళ్ళు అన్నీ చేయొచ్చు. క్లియర్? అర్థమైందా అండి? సో నెక్స్ట్ వన్ మీరు అడగొచ్చు, ఏంటి పాపకి ఈ స్కీమ్, మరి బాబుకి అదే PPF అనగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. సో దీని యొక్క టెన్యూర్ వచ్చేసి 15 ఇయర్స్. సో మనం 15 ఇయర్స్ పాటు డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉండాలి. 15 ఇయర్స్ తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకైతే ఇస్తుంది ఈ స్కీమ్. మనం కావాలంటే 15 ఇయర్స్ టెన్యూర్ తర్వాత పెంచుకోవచ్చు. 5 ఇయర్స్ మనమైతే పెంచుకోవచ్చు. అర్థమైందా అండి? అదేవిధంగా వడ్డీ చూసుకున్నట్లయితే ప్రెసెంట్ 7.1%, విచ్ ఈజ్ మోర్ దెన్ ఇన్ఫ్లేషన్. సో మినిమం పెట్టుబడి సంవత్సరానికి 500 అండ్ మ్యాక్స్ వచ్చేసి 1,50,000. మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు డిపాజిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీది SBI, సో మీకు ఖచ్చితంగా యోనో యాప్ ఉంటుంది, అవునా? ఆ యాప్లో మనమైతే డిపాజిట్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు. ఫర్ ఎగ్జాంపుల్ ICICI బ్యాంక్ అనుకోండి, మొబైల్ పే అని చెప్పి యాప్ ఉంటుంది, అందులో మీరైతే డిపాజిట్ చేసుకోవచ్చు. అదే పోస్ట్ ఆఫీస్ అనుకోండి, కొత్తగా యాప్ వచ్చింది, ఆ యాప్లో మీరైతే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ ఖాతాని మనం బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా చేసుకోండి, కానీ మ్యాక్స్ వచ్చేసి సంవత్సరానికి 1,50,000. అండ్ మిడిల్లో డబ్బు కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చా? ఎస్, అది కూడా ఆఫ్టర్ 5 ఇయర్స్. ఎంత?
50%. సో ఎంతైతే డబ్బు ఉందో అందులో 50% మనమైతే విత్డ్రా చేసుకోవచ్చు. కావాలంటే లోన్ ఎప్పుడు బిట్వీన్ 3 to 6 years ఎంత తీసుకోవచ్చు. సో 25%. అర్థమైందా అండి? అంత డబ్బుని మనమైతే లోన్ రూపంలో తీసుకోవచ్చు. వడ్డీ ఎంత? నార్మల్గా ప్రెజెంట్ వడ్డీ 7.1% ప్లస్ 1 అనగా 8.1% వడ్డీ. దేనికి? లోన్కి. టెన్యూర్ ఎంత? 36 months. మనం 36 monthsలో వెనక్కి కట్టాలి. ఎంతైతే డబ్బుని లోన్ రూపంలో తీసుకున్నామో అది మనమైతే వెనక్కి కట్టాల్సిందే. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, మిడిల్లో ఈ అకౌంట్ హోల్డర్ చనిపోతే ఎలా? నామినీ ఖచ్చితంగా ఉంటారు. మనం ఈ ఖాతా ఓపెన్ చేసే టైంలోనే నామినీ సమాచారాన్ని మనమైతే ఇవ్వాలి. సో ఎంతమందిని అయితే యాడ్ చేస్తామో అంతమందికి మనం చనిపోతే ఈ డబ్బుని ఇస్తుంది ఈ స్కీమ్. అసలు ప్లస్ వడ్డీ అంతా ఇస్తుంది. అదేవిధంగా సుకన్య సమృద్ధి యోజన అది కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ ఎవరైతే ఖాతా ఓపెన్ చేశారో ఆయన చనిపోయారు. కావాలంటే పాపకి అసలు ప్లస్ వడ్డీ అప్పటి వరకు ఎంత ఉందో ఇస్తారు కావాలంటే, లేదా కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ పాపే చనిపోయింది అలాంటప్పుడు ఫాదర్కి డబ్బంతా ఇచ్చేస్తారు. అర్థమైందా అండి? క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ పాపకి హెల్త్ అస్సలు బాగాలేదు, ఖచ్చితంగా డబ్బు కావాలి హెల్త్కి, ఎమర్జెన్సీ, అలాంటప్పుడు ఇస్తారా? ఎస్, అలాంటప్పుడు కూడా డబ్బు అంతా ఇస్తారు. అదేవిధంగా ఇల్లు కడుతూ ఉన్నారు, అలాంటప్పుడు కూడా డబ్బుని మనమైతే మిడిల్లో విత్డ్రా చేసుకోవచ్చు. సేమ్ రూల్స్ దీనికి కూడా వర్తిస్తాయి. మిడిల్లో ఎడ్యుకేషన్ కోసం లేదా హెల్త్ కోసం లేదా ఇల్లు కోసం డబ్బు కావాలంటే టెన్యూర్ అవ్వక ముందే డబ్బుని ఇస్తుంది ఈ పథకం. అర్థమైందా అండి? సో ఇది కూడా ఒక స్కీమ్. సో బాబుంటే ఈ స్కీమ్లో డబ్బుని మీరైతే డిపాజిట్ చేసుకోండి. ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు చూపిస్తా. సో ఇయర్లీ మనమైతే 1,50,000 డిపాజిట్ చేసుకోవచ్చు, అంతేనా? అదేవిధంగా టెన్యూర్ 15 years అండ్ వడ్డీ 7.1. ఇలా మనం కనుక 15 years పాటు 1,50,000 పెట్టుబడి పెడితే టోటల్గా 22,50,000 మనమైతే పెట్టుబడి పెడతాం. ఇక్కడ వడ్డీ చూసుకున్నట్లయితే 18.8 lakhs. అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 40 lakhs మనకైతే వస్తాయి. సో ఫ్యూచర్లో బాబుని మనమైతే మంచిగా చదివించవచ్చు. అర్థమైందండి? ఇదొక స్కీమ్. ఇంకా నెక్స్ట్ వన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓపెన్ చేస్తున్నా. సో థర్డ్ వన్ SGB అనగా సౌరిన్ గోల్డ్ బాండ్స్. ఏంటి గోల్డా? బంగారంలో మేము మా డబ్బుని పెట్టుబడి పెట్టాలా? ఎస్. ఎందుకంటే బంగారం 2004 నుండి 2024 వరకు చూసుకున్నట్లయితే అనగా 10 yearsలో చూసుకున్నట్లయితే 12% CAGR అనగా కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇంత రిటర్న్ని జనరేట్ చేసింది. అదే స్టాక్ మార్కెట్ చూసుకున్నట్లయితే ఈ ఇండెక్స్ కూడా సేమ్ 12% CAGR, ఆల్మోస్ట్ సేమ్. ఇది కాస్త రిస్కీ, ఏది? స్టాక్ మార్కెట్. కానీ గోల్డ్ అంత రిస్కీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చార్ట్ చూపిస్తా. సో 2000 ఇయర్లో చూసుకున్నట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర జస్ట్ 4,400. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే పెరుగుతూ చూడండి 2024లో ఏకంగా 75,870 రూపాయలు. ఎంత డిఫరెన్స్ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ 2021లో 48,000, కానీ ఇప్పుడు 75,000. ఫ్యూచర్లో 1,00,000 అవ్వచ్చు అని అంచనా, జస్ట్ అంచనా. సో ఇలా పెరుగుకుంటూ పోతే మన పెట్టుబడి కూడా పెరుగుతుంది. సో ఖచ్చితంగా మీరైతే బంగారంలో కూడా పెట్టుబడి పెట్టండి. ఎలా పెట్టుబడి పెట్టాలి అది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక జ్యువెలరీ కొంటే లాస్, ఎందుకంటే మేకింగ్ ఛార్జెస్ అన్నవి 6 to 14%. అదే వేస్టేజ్ ఛార్జెస్ అన్నవి 5 to 10%. ప్లస్ GST ఎంత? 3. అంతా కలిపి యావరేజ్గా 20% వరకు ఛార్జెస్ అన్నవి ఉంటాయి. రేపు మీరు కనుక ఈ జ్యువెలరీని అమ్మాలంటే ఈ 20% ఛార్జెస్ అన్నవి వెనక్కి రావు. అర్థమైందా? ఓన్లీ బంగారం ధరని మీకైతే ఇస్తారు. మీరు కట్టిన ఈ ఛార్జెస్ అనేవి వెనక్కి అయితే రావు, ఇంక్లూడింగ్ GST. లాస్. అందుకనే వీలైతే బంగారం బిస్కెట్లు లేదా కాయిన్స్ కొనుక్కోండి. ఈవెన్ ఇవి కొన్నా కూడా 3% GST పడుతుంది. బాగా చెప్పారు. ఇవన్నీ లేకుండా, ఛార్జెస్ లేకుండా ఎలా మేము బంగారంలో పెట్టుబడి పెట్టాలంటే ఇది SGB సౌరిన్ గోల్డ్ బాండ్స్. ఇక్కడ మనకి బంగారం ఇవ్వరు, జస్ట్ బాండ్. ఇలా మనకైతే బాండ్ ఇస్తారు. బంగారం ధర పెరుగుతున్నట్లయితే ఈ బాండ్ యొక్క విలువ కూడా పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్
మీరు 10 లక్షలు పెట్టి ఈ బాండ్ అయితే కొనుక్కున్నారండి. బంగారం ధర తెగ పెరిగింది. అప్పుడు ఈ 10 lakhs కాస్త మేబీ 15 lakhs లేదా 20 lakhs కూడా అవ్వచ్చు. అయితే ఈ బాండ్ని మనమైతే వెనక్కి ఇవ్వాలి. ఎప్పుడు 8 years తర్వాత మనమైతే రిడీమ్ చేసుకోవచ్చు. అలా వెనక్కి ఇచ్చినప్పుడు బంగారం ధర ఏ రేంజ్లో పెరిగిందో అదేవిధంగా దీని యొక్క విలువ కూడా అదే రేంజ్లో పెరుగుతుంది. మనం వెనక్కి ఇచ్చినప్పుడు ఎగ్జాంపుల్గా ఈ విలువ 20 lakhs అయింది. అప్పుడు ఈ బాండుని మనం వెనక్కి ఇచ్చినప్పుడు 20 lakhs మనకైతే ఇస్తారు. అర్థమైందా అండి? సో ఫిజికల్గా బంగారం మన వద్ద ఉండదు, దాని బదులు బాండ్ ఉంటుంది. 8 years టెన్యూర్, 8 years తర్వాత మనమైతే వెనక్కి ఇస్తాం. బంగారం ధర ఏ రేంజ్లో పెరిగిందో ఆ రేంజ్లో దీని యొక్క రిటర్న్ కూడా వస్తుంది, ఆ రేంజ్లో పెరుగుతుంది విలువ. ప్లస్ ఈ 8 years పాటు ఎవ్రీ ఇయర్ మనకి 2.5% వడ్డీ మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 lakhs డిపాజిట్ చేశారు. సో 10 lakhsలో 2.5% అంటే 25,000. ఇయర్కి 25,000 మనకైతే వడ్డీ రిటర్న్ నార్మల్గా పెరుగుతూ ఉంటుంది. అది కాకుండా 25,000 ఇయర్కి మనకైతే రిటర్న్ వస్తుంది, అనగా వడ్డీ వస్తుంది. ఈ వడ్డీని 2 సార్లు మన బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. సో 12,500. సో ఈ డబ్బుతో పిల్లల ఖర్చులు కవర్ అయిపోతాయి. ప్లస్ బాండ్ విలువ పెరుగుతూ ఉంటుంది. ఫ్యూచర్లో మేబీ బంగారం ధర పెరగవచ్చు, రిటర్న్స్ వస్తాయి. సో ఆ రిటర్న్స్తో ఆ అసలు ప్లస్ వడ్డీతో మనమైతే పెళ్ళి, చదువు ఇవన్నీ గ్రాండ్గా చేసుకోవచ్చు అనమాట. సో ఎలా మేము ఈ ఎస్జీబీలో పెట్టుబడి పెట్టాలి? సింపుల్, ఆర్బీఐ వెబ్సైట్. చాలాసార్లు ఆర్బీఐ చెప్తుంది పలానా డేట్స్లో మేమైతే సవరిన్ గోల్డ్ బాండ్స్ని రిలీజ్ చేస్తూ ఉన్నాం, కావాల్సిన వాళ్ళు ఈ డేట్స్లో ఈ వెబ్సైట్లోకి వచ్చి కొనుక్కోండి అని చెప్తారు. మనం ఆ డేట్స్లో కొనుక్కోవచ్చు. సో 8 years పాటు హోల్డ్ చేసి 8 years తర్వాత అమ్మేసుకోవచ్చు ఆర్బీఐకి. సో రిటర్న్ మనకైతే ఇస్తుందన్నమాట. ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు డేట్ని అనౌన్స్ చేయలేదు, మిడిల్లో కావాలి, ఆన్ ది స్పాట్ నాకు కావాలి. ఎలా కావాలంటే సెకండరీ మార్కెట్ అనగా డిమాట్. మీకు కనుక డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఉంటే కొనుక్కోవచ్చు, స్టాక్ మార్కెట్లో కొనుక్కోవచ్చు. సో ఇది సెకండరీ మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్బీఐ చెప్పిన డేట్లో కొనుక్కున్నా, మిడిల్లో డబ్బు కావాలి, అమ్మేసుకోవచ్చు. నేను ఎక్కడ సెకండరీ మార్కెట్లో అమ్మేసుకోవచ్చు, అనగా స్టాక్ మార్కెట్లో అమ్మేసుకోవచ్చు. సో అలా అమ్మినప్పుడు మీరు కావాలంటే నేను ఏదైతే బాండ్ని అమ్మేస్తున్నానో దాన్ని మీరు కొనుక్కోవచ్చు. ఎక్కడ? ఇదే సెకండరీ మార్కెట్లో అనగా స్టాక్ మార్కెట్లో కొనుక్కోవచ్చు. జస్ట్ నేను వీళ్ళ వద్ద కొంటా, తర్వాత వీళ్ళకి సంబంధం లేకుండానే మనం ఇద్దరం మార్చుకుంటున్నాం అంతే. నాకొద్దు, మీకు మిడిల్లో కావాలి, తీసుకోండి. సో ఎప్పుడైతే 8 years కంప్లీట్ అవుతుందో దానికి మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. సో నేను కొన్నప్పుడు 8 years, ఫర్ ఎగ్జాంపుల్ 4 years నేనైతే హోల్డ్ చేసా, 4 years అవ్వగానే అమ్మేస్తున్నా మీకు. సో మీకు ఇంకా 4 years టైం ఉంటుంది. సో 8 years తర్వాత మీరు రిటర్న్ చేసుకోవచ్చు. అర్థమైందా అండి? సో ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్, మనం ₹1 కూడా ట్యాక్స్ని కట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడు? ఎగ్జాంపుల్గా నేను కొనుక్కున్నా, ఎక్కడ? ఆర్బీఐ వెబ్సైట్లో కొనుక్కున్నా. సో 8 years నేనైతే హోల్డ్ చేసా, 8 years తర్వాత అమ్మేసా, రిడీమ్ చేసా ఆర్బీఐకి. అలాంటప్పుడు ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. నేను 10 lakhs డిపాజిట్ చేస్తే అది 15 lakhs అయింది. ఈ 15 lakhs మీద ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్గా 4 years తర్వాత నేను అమ్మేసా, ఎక్కడ? ఈ సెకండరీ మార్కెట్లో అమ్మేసా, అప్పుడు ట్యాక్స్ కట్టాలి. అర్థమైందండి? సో నేను టెన్యూర్ మొత్తం హోల్డ్ చేస్తే, రిడీమ్ చేసుకుంటే ఆర్బీఐకి ఎటువంటి ట్యాక్స్ లేదు. అదే 8 years కంటే ముందు, టెన్యూర్ కంటే ముందు నేను కనుక రిడీమ్ చేసుకుంటున్నట్లయితే, అనగా వేరే వాళ్ళకి అమ్మేస్తున్నట్లయితే అప్పుడు ట్యాక్స్ అన్నది కట్ అవుతుంది. లేదా 5 years తర్వాత ఆర్బీఐ వెబ్సైట్లో నేను కావాలంటే రిడీమ్ చేసుకోవచ్చు, బట్ అయినా కూడా ట్యాక్స్ అన్నది పడుతుంది. క్లియర్? ఎగ్జాంపుల్గా నా వద్ద మీరు కొనుక్కున్నారండి, 4 years తర్వాత కొనుక్కున్నారు, 8 years వరకు హోల్డ్ చేశారు. మీరు రిడీమ్ చేసుకుంటున్నట్లయితే మీకు కూడా ట్యాక్స్ అన్నది పడదు. ఇండైరెక్ట్గా మీరు రిడీమ్ చేసుకుంటున్నారు అఫీషియల్గా టెన్యూర్ తర్వాత, సో మీకు కూడా ట్యాక్స్ అన్నది పడదు. ఈ విధంగా వర్క్ అవుతుంది. సో మినిమం ఎంత కావాలంటే 1 unit. 1 unit అంటే 1 గ్రామ్. 1 గ్రామ్ బంగారం అంతా మీరైతే మినిమం పెట్టుబడి పెట్టుకోవచ్చు. మ్యాక్స్ వచ్చేసి 4 kgs. ఇంత విలువని మీరైతే ఒకేసారి డిపాజిట్ చేసుకోవచ్చు. లేదా మంత్లీ ఎస్ఐపి రూపంలో కూడా మీరు చేసుకోవచ్చు. మీరు ఆర్బీఐ వెబ్సైట్లో కొనుక్కుంటారు కదా,
అప్పుడు ఎస్ఐపి లంసమ్ 2 ఆప్షన్లు ఉంటాయి. మీరు ఎస్ఐపిని యూజ్ చేసుకున్నట్లయితే మంత్లీ డబ్బు అన్నది ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటుందన్నమాట. సో మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి ఎలా వర్క్ అవుతుందో ఇది కూడా సేమ్ అదే విధంగా వర్క్ అవుతుంది. చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక మంత్కి ఒక 20,000 ఎస్ఐపి చేసుకున్నా కూడా మీకు 10 ఇయర్స్ తర్వాత, 10 కాదు 8 ఇయర్స్ కదా, సో 8 ఇయర్స్కి ఒకవేళ 12% రిటర్న్ జనరేట్ అయితే ఇంత డబ్బు మీకైతే వస్తుంది. ప్లస్ ఇయర్కి 2 సార్లు వడ్డీ కూడా వస్తుందన్నమాట. అర్థమైందండి? సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఇలా వడ్డీ వస్తే చాలా ఖర్చులు పోతాయి, ప్లస్ ఫ్యూచర్లో మంచిగా చదువు పెళ్ళికి యూజ్ అవుతుంది ఈ డబ్బు. సో పాపున్నా లేదా బాబున్నా ఇందులో కూడా ప్లాన్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మెయిన్ థింగ్ అండి, చాలామంది దీన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, అది చెప్తా. అదే హెల్త్ ఇన్సూరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పిల్లల ఫ్యూచర్ కోసం మంచిగా పెట్టుబడి పెడుతూ ఉన్నారు. ఎగ్జాంపుల్గా మీరు బైక్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది, ఇన్సూరెన్స్ లేదు. ఎగ్జాంపుల్గా ఒక 5 lakhs ఖర్చు అయింది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మీరు హాస్పిటల్కి ఎంతైతే సేవింగ్స్ చేశారో ఆ సేవింగ్స్ నుంచి 5 lakhs విత్డ్రా చేసి మీరు హాస్పిటల్లో బిల్లు కట్టాలి. లేదా మీ బాబుకో పాపకో ఏదో చిన్న డిసీజ్ వచ్చింది, అలాంటప్పుడు కూడా ఎంతైతే హాస్పిటల్లో ఖర్చు అవుతుందో అదంతా వాళ్ళ సేవింగ్స్ నుంచి, వాళ్ళ కోసం చేసిన సేవింగ్స్ నుండి తీసి హాస్పిటల్లో బిల్లు కట్టాలి. ఇలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి, మీ పేరు మీద, అదేవిధంగా మీ పిల్లల పేరు మీద. సరే, ఎలా తీసుకోవాలి, మంచి కంపెనీని ఏ విధంగా చూస్ చేసుకోవాలి చెప్తా. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, దాన్ని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. అదే పాలసీ బజార్. ఇక్కడ మీరు కావాలంటే కంపేర్ చేసుకొని మంచి పాలసీని చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు, మీ వైఫ్, మీ పిల్లలు, ఈ విధంగా అందరికీ పాలసీ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నాకు చూద్దాం సరదాగా, ఓకేనా, ఎంత చూపిస్తుందో. నెక్స్ట్ ఇదంతా ప్రాసెస్. సో ఇక్కడ వస్తాయి. అండ్ దాంతోపాటు ఏమైనా జబ్బులు ఆల్రెడీ ఉన్నాయా లేకపోతే లేవు. అదేవిధంగా మీకు కంపెనీ ఆల్రెడీ ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చిందా, ఇస్తే ఇచ్చింది, లేకపోతే నో. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ మీరైతే కంపేర్ చేసుకోవచ్చు అనమాట. నెట్వర్క్ హాస్పిటల్స్, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో A to Z మీరైతే కంపేర్ చేసుకోవచ్చు. సో ఎంత కావాలి మీకు కవరేజ్ ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఎంత చూపిస్తుంది, ఇయర్కి చూసుకున్నట్లయితే 7,378 నాకు, అదే మంత్లీ 615 అంతే, 5 లక్షల కవరేజ్ అనమాట. ఇలా A to Z చూసుకొని మీరైతే మంచి కంపెనీని చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఫిల్టర్లోకి వెళ్ళి నచ్చింది మీరైతే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్లెస్ హాస్పిటల్స్ క్లిక్. సో ఏ కంపెనీ అయితే ఎక్కువ క్యాష్లెస్ హాస్పిటల్స్ని ఆఫర్ చేస్తుందో ఆ కంపెనీ ఫస్ట్ వస్తుంది. ఈ కంపెనీ చూసుకున్నట్లయితే బెంగళూరులో 604 హాస్పిటల్స్ని ఆఫర్ చేస్తుందన్నమాట. సేమ్ అదేవిధంగా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో A to Z మీరైతే ఫిల్టర్ చేసుకొని మంచి కంపెనీకి సంబంధించిన పాలసీ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఇలా క్లిక్ చేసి డైరెక్ట్గా మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీరైతే డైరెక్ట్గా బై చేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో ఏదైనా జరిగితే మనం కనుక 24 hours కన్నా ఎక్కువసేపు హాస్పిటల్ అడ్మిట్ అయితే ఈ కంపెనీ A to Z క్లెయిమ్ని భరిస్తుంది. మన సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ₹1 కూడా తీసి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అంతా ఈ కంపెనీ చూసుకుంటుందన్నమాట. సో లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంది, అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఉంది. సేవ్ చేయడం కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయడం కాదు, దీన్ని కూడా ఖచ్చితంగా తీసుకోండి. ఓకే, దాంతోపాటు ఫ్రీడమ్ యాప్లో చూసుకుంటున్నట్లయితే 1000 కంటే ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. మీరు ఫినాన్స్ గురించి మొత్తం నేర్చుకుందాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో కోర్సెస్ ఉన్నాయి, విచ్ ఇస్ స్టార్టింగ్ ఫ్రమ్ 599 అంతే. అర్థమైందండి? మ్యూచువల్ ఫండ్ కోర్సు, స్టాక్ మార్కెట్ కోర్సు, PPF కోర్సు, NPS కోర్సు, A to Z. అదేవిధంగా బిజినెస్ ఫార్మింగ్, ఎవరైతే ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి A to Z నేర్పిస్తారు. అదేవిధంగా ఎవరైతే ఫార్మింగ్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి A to Z నేర్పిస్తారనమాట. సో ఫ్రీడమ్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో, అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.